హాయ్ ఫ్రెండ్స్. ఇక మేము నిన్న బీచ్‌లో పొర్లాడి, పొర్లాడి ఆడుకున్నాం కదా! మరి ఆ బట్టలన్నీ ఇసుకతో నిండిపోయి ఉన్నాయి. నిజం చెప్తున్నా అక్కడేమనిపించలేదు గానీ, ఇంటికొచ్చినప్పుడు ఆ బట్టలు ఇడిచేటప్పుడు ఉందండి ఒక్కొక్కళ్ళ సిట్యుయేషను. మట్టి ఇంతింత బాత్రూమ్‌లో పడిపోయిందనమాట. సో, అందుకోసమనేసి మార్నింగ్ 4:30కే లేచాను నేను. లేచి ఆ బట్టలన్నీ నానబెట్టుకొని సోప్స్ ఇంటి దగ్గర నుంచే వచ్చేటప్పుడు తెచ్చుకున్నాము. సర్పేసి, సోపేసి బాగా ఉతికి అటు మొత్తం క్లీన్ జేసి చక్కగా బట్టలైతే ఆరబెట్టుకున్నాననమాట. ఇక ఆరబెట్టుకున్న తర్వాత నేనైతే ఫ్రెష్ అయిపోయాను. ఎందుకంటే నా బట్టలు గూడా బాగా తడిచిపోయాయి అనేసి. ఇక ఎవరో కాల్ చేస్తే ఆ వైపు వెళ్లి మాట్లాడుతూ ఉన్నాను. మా వారేమో "టిఫిన్‌కెళ్ళొద్దా? పిల్లలదయిపోయింది, నాది అయిపోయింది. పద వెళ్దాము" అనేసి అన్నారనమాట. ఇక అందుకని నేనైతే బయటకొచ్చాను. ఇక్కడ వీళ్ళిద్దర టామ్ అండ్ జెర్రీ ఫైట్ ఏంటో తెలుసా? తాళం నేనేస్తానంటే నేనేస్తాను అనేసి. ఇక్కడ తాళం తీసామనుకోండి లైట్స్ ఆఫ్ అయితాయి. పెడితేనే ఆన్ అవుతున్నాయి. వాళ్ళ సిస్టమ్‌కి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది లైట్లు తీయకుండా బయటకొస్తారు. ఎలాగో మనం రూమ్ రెంట్ కడుతున్నాంగా అని అనుకున్నాడో ఏమో! ఆయన ఈ సిస్టమ్ పెట్టాడేమో! లేకపోతే ప్రతి హోటల్‌కి అట్లుంటదో నాకైతే తెలియలేదు. ఇక్కడికొచ్చాక ఏదో కొంచెం స్మెల్‌గా అనిపించి అదే అంటున్నాననమాట. తర్వాత సంయుక్త చెప్పులు తెగిపోయాయి గదండీ! అవి తీసుకోటానికి ఇక్కడ చెప్పులు అండ్ దాంతో పాటుగా అత్తరు సీసాలు గూడా ఉన్నాయి. మళ్ళీ ఏంటి చెప్పులని జెప్పి అత్తరు సీసా షాప్‌కొచ్చారనుకుంటారు గాబట్టి చూపిస్తున్నాననమాట. ఇక తర్వాత ఇక్కడ ఈ సిస్టమ్ జూడండి భలే అనిపిచ్చిందనమాట. కార్‌లన్నీ పైనున్నాయి. ఇక్కడేంటో దెలుసా మొత్తం గూడా మిషన్‌ల ద్వారా పైకెళ్తున్నట్టు అది గ్యారేజీ లెక్క అనుకుంటండి నాకు తెలిసి. స్టోర్ జేయటానికో మరి ఎట్లో ప్లేసెస్ లేని వాళ్ళు ఇక్కడ స్టోర్ జేసుకుంటారా? ఏమో నాకర్థం కాలేదు గానీ, పైన 3 స్టేర్‌లున్నాయి. 3 స్టేర్‌లలో గూడా కార్‌లయితే ఉన్నాయన్నమాట. కింద పెట్టిన కార్‌ని వాళ్ళు క్రైన్ లెక్క పైకైతే తీసుకుపోతున్నారు. సో, అట్లయితే ఉందనమాట. ఇంకా మేమైతే ఇటు వేరే షాప్‌కొచ్చామండి. ఎందుకంటే మనం ఉన్న ఈ 3 డేస్, 4 డేస్‌లోనే కదా! ఎక్కడెక్కడ ఏమున్నాయి చూసుకొని, ఇంకా కొత్త కొత్తగా మీకు చూపించాలి అని అనుకునేటిది. సో, మేమైతే ఈరోజు 9:30కి అలా వచ్చాం గాబట్టి షాపులయితే చాలా వరకు ఓపెన్ చేసయితే ఉన్నాయన్నమాట. ఇక ఇక్కడొచ్చేసి ఉల్లిపాయలు, అల్లం వేసేసి పెసరట్లయితే వేస్తున్నారండి. నేనైతే ఉప్మా పెసరట్టు అడిగాననమాట. అసలు నిజంగా అమేజింగ్. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ప్లెయిన్‌గా పెసరట్లు గూడా వేస్తున్నారు. బోండాలు, తర్వాత పూరీలు, గారెలు, ఇడ్లీలు అన్నీ సేల్ భలేగా అవుతున్నాయన్నమాట. అంటే వీళ్ళకి మేము గమనించిందేంటంటే, అక్కడుండి తినేటోళ్ళ కంటే ఇంట్లో పార్సిల్ గట్టుకుపోయేటోళ్ళే ఎక్కువ అనేసి. ఇక నేనైతే ఉప్మా పెసరట్టు తీసుకున్నాను. అఖిలేమో ఇక్కడ పూరీలు అండ్ మా హస్బెండు, సంయుక్త గూడా పూరీలయితే పెట్టించుకున్నారనమాట. ఇడ్లీ తిందామనుకున్నారు. బట్ ఇక్కడ ఉన్నప్పుడే గదా! ఇంటికెళ్తే నువ్వు ఎలాగో పూరీలెక్కువ చెయ్యట్లే, పెట్టట్లే అనేసి ఈరోజు పూరీలకి, గారెలకే ఎక్కువ ఇదయ్యారనమాట. అంటే మెయిన్‌గా చెయ్యట్లేదని గాదు, చేస్తున్నాను. కానీ వీక్లీ వన్స్ ఎక్కువ అట్లు, ఇడ్లీలే ఉంటున్నాయి గదా! అందుకోసమనేసి. ఇక మేము రూమ్‌కొచ్చేసరికి చక్కగా రూమ్ క్లీనులు జేసుకుంటూ వస్తున్నారనమాట వీళ్ళు. వీళ్ళని మా రూమ్ గూడా క్లీన్ జేయమనేసి డోర్ తెరిసాము. అఫ్‌కోర్స్ వాళ్ళు చేస్తారులెండి. కానీ ఏమైందంటే తెలియక మేము రూమేసుకొని అంటే లాకేసుకొని తాళం తీసుకెళ్ళాము. రూమ్ క్లీన్ జేయలేదనమాట. మాకు తెలియదు రిసెప్షన్‌లో ఇచ్చేసెళ్తే వాళ్ళు వచ్చి దగ్గరుండి క్లీన్ జేపిస్తారు అనేసి. బట్ మేమేం జేసామంటే నాతో పాటు తీసుకెళ్ళిపోయాం. అదొక మైనస్ అయింది. వచ్చాక రూమ్ అంతా గలీజ్‌గా అనిపిచ్చిందనమాట. ఇక ఇక్కడొచ్చేసి వాళ్ళు క్లీన్ చేసి ఎళ్ళిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయ్యి వచ్చేసి తలస్నానాలు చేశాము. టెంపుల్‌కెళ్తున్నాము అనేసి. ఇక ఇక్కడొచ్చేసి సంయుక్తకైతే ఈ డ్రెస్ వేసేసాను. నేనొచ్చేసి ఇది లెహెంగా లెక్కే ఉంటది. బట్ లెహెంగా కాదు. అలా ఎలా అంటే ఈ బ్లౌజొచ్చేసి నార్మల్‌గా నేను వర్క్ చేయించుకున్న బ్లౌజు అండ్ కిందదొచ్చేసి లంగా అన్నది పట్టు లంగా టైప్ అనమాట. నేను అమెజాన్‌లో అయితే తీసుకున్నానండి. ఈ శారీ వచ్చేసి సంయుక్తకి డ్రెస్ కుట్టిచ్చాను మీషోలోంచి తీసుకొని. ఇంకా మిగిలిన శారీని నేనిలా పైట లెక్క అడ్జస్ట్ చేయమనయితే చెప్పాననమాట. అంటే నార్మల్‌గా కుట్టించుకొని పెట్టుకున్నాను. ఇలా గోల్డ్ కలర్ ఎప్పుడైనా కలిసినప్పుడు కట్టుకోవటానికి బావుండిద్దని. నిజంగా చాలా మంచి కామెంట్స్ వచ్చాయి తెలుసా! అంటే ఈ టైపు మేము ఇప్పుడు చూడట్లేదండి. అంతా వర్క్‌తోనే చూస్తున్నాము. చాలా బావున్నాయి అనేసి ఆటో ఎక్కినెంబటనే ఒక సిస్టర్ అయితే అన్నారనమాట. తర్వాత గుడి దగ్గర గూడా చాలా హ్యాపీగా అనిపిచ్చింది.
ఇక ఇక్కడొచ్చేసి గాజులు నేను చేతులకి యేసుకొనొచ్చానండి. బట్ బీచ్‌లో ఆడుకున్నప్పుడు కొంచెం ఆ డ్రెస్ వల్ల అంటే డ్రెస్ కాదు. దట్ మీన్ ఏమంటారు మనం సడెన్‌గా కింద పడుతుంటాం గదా! కొన్నిసార్లు అలలెక్కువొచ్చి అట్లా ఇది వల్ల సో, ఒకవైపు గాజులు ఒక 3 ఉండి మళ్ళీ ఒకవైపేమో నార్మల్‌గా ఒక్క గాజేసుకున్నాను. అందుకనే సారీ ఒకవైపు 2 ఉండి ఒకవైపు ఒక గాజేసుకున్నాను. బట్ అది గూడా ఇటు వేసుకొని బ్రాస్‌లైట్ బెట్టుకున్నాను. ఎందుకంటే టెంపుల్‌కెళ్ళేటప్పుడు గాజులు వేసుకెళ్ళాలి. మీరు బ్రాస్లెట్ ఎందుకు పెట్టుకున్నారని అంటారు. సో, సిట్యుయేషన్ అన్నది ప్రతిదీ ఎక్స్‌ప్లెయిన్ జేయలేము. అందుకోసమనేసి నేను మీరు పెట్టిన ప్రతి కామెంట్ ప్రతిరోజు జూస్తున్నాను. అన్ని కామెంట్‌లకి కలిపి నేనొక వీడియో జేస్తాననమాట. కొంచెం ఈ వైజాగ్ వ్లాగ్స్ ఇప్పుడు మేము ఈ హడావిడిలో ఎంజాయ్‌మెంట్‌లో ఉన్నాం గదా! సో, ఇది కంప్లీట్ అయ్యి నేను ఇంటికొచ్చాక మీకు వీడియో అయితే చేసి పెడతానండి. నాకు చాలా ఆతృతగా ఉంది మీ అందరితో షేర్ చేసుకుందామని. ఇక ఇంకొకటి మా వారు స్పెషల్‌గా మీకు చెప్పమన్న విషయం చెప్తాను. థాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కళ్ళకి. మీరెంత పాజిటివ్‌గా మీ ఫ్యామిలీ మెంబర్ లెక్క ట్రీట్ చేస్తూ, మాకొచ్చే నెగటివిటీని గూడా మీ దాని లెక్క ఫీల్ అయ్యి, మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ, మమ్మల్ని ఎంత ఎంకరేజ్ చేస్తున్నారో మీరు పెట్టేటటువంటి ప్రతి కామెంటు మేము చదువుతాము. ఎమోషనల్ అయ్యే మూమెంట్లుంటాయి. హ్యాపీగా ఫీల్ అయ్యే మూమెంట్లుంటాయి. మీ వల్ల మేము ఆ 2 అనుభవిస్తున్నాము. థాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఒక కుటుంబ సభ్యుల్లా ఫీల్ అయ్యి మీరందరూ ప్రేమించి మీ లవ్ అండ్ కేర్‌ని మాపై చూపిస్తున్నందుకు. వైజాగ్ ఇలా మేమొచ్చామనంగానే ఎంతమందో తెలుసా వెల్కమ్ అక్క, వెల్కమ్ బావగారు అండ్ ఇక్కడ ఇదుంటది, అదుంటది చూడండని ఎన్ని కామెంట్లు చేశారో థాంక్ యూ సో మచ్ మీ లవ్‌కి. నిజంగా చెప్తున్నా ఎక్కడ నేను చెప్పండి అసలక ఎవరు నేను? కానీ మీ ఫ్యామిలీ మెంబర్‌ని చేసుకున్నారు నన్నైతే. థాంక్ యూ అండి. ఇక మేమైతే బయలుదేరామనమాట. బయలుదేరిన తర్వాత ఇక ఇక్కడొచ్చేసి ముంజికాయలు అంటే ముంజలు తీసి అమ్ముతున్నారండి. చాలా వరకు ముంజలన్నవి తీసి అమ్ముతున్నారు. ముంజికాయలు కనిపించలేదు. అప్పుడు మేము కైలాసగిరి, రిషికొండ ఎళ్ళేటప్పుడు ముంజికాయలు కనిపించినాయి గానీ, బట్ ఇప్పుడు ముంజలు తీసి అమ్ముతున్నారు. ఇక్కడ మేమెళ్ళే దారిలో ఒక ఫెస్టివల్ టైప్‌లో చేస్తున్నారు. ప్లీజ్ అబ్బా! మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ కర్రలతో వచ్చారు. ఏదో జరుగుతుంది. మాకర్థం కాలే. డ్రైవర్ అన్నయ్యని అడిగాము. ఏంటన్నా అంటే ఆయనకి తెలియదంట. అయితే ఇక మేము అర్థం కాలేదు గానీ చూస్తున్నాం కాసేపు ట్రాఫిక్ జామ్ లెక్క అయిపోయిందనమాట. అండ్ అటు రోడ్లు గూడా పోస్తున్నారండి. మేము ఆటోకి ఎంతిచ్చామంటే ఇక్కడ మేము ఎదుర్కొన్న ఒక చిన్న సమస్య చెప్తా. మేము బయటికి రాంగానే ఒక ఆటో అతనొచ్చారు. వచ్చి మేమిలా సింహాచలం ఎళ్ళాలి అనంగానే ఓకే. డన్ అనేసి ఆయన 250కో, 280కో మాట్లాడుకున్నారు మా వారితో. మాట్లాడిన తర్వాత మేమెక్కే ముందు 350 ఇయ్యమని అడిగారనమాట. లేపోతే ఎవరు తీసుకెళ్లరు ఇక్కడ మీకని. అదేంటి మీరిప్పుడే కదా జస్ట్ మాటంది. అన్న తర్వాతేగా మేమెక్కటానికి చూసింది అంటే, కావాలంటే ఎక్కండి లేపోతే ఎళ్ళిపోండి. మీకు ఆటోలు గూడా దొరకవు అటెవరు తీసుకుపోరు అని అన్నారు. నాకా కోపమొచ్చేసింది. అదేంటి మీకిష్టముంటే తీసుకుపోండి. లేపోతే లేదు. చాలా మందుంటారు. అట్లా మాట్లాడతారు ఏంటి అంటే, ఇక్కడ జరిగిన సిట్యుయేషన్ జెప్తా. ఆయన మంచిగా ఎక్కించుకుందామని జూషిండు. అయితే ఇంకో ఆటో అతనొచ్చి "అట్ట ఎలా తీసుకుపోతావు వాళ్ళొస్తారు" అని చెప్పాడంట. మా హస్బెండ్ అది ఇన్నాడు. ఎంతైనా వస్తారన్నమాట. అసలు నాకర్థం కాదు. ఇలాంటి వాళ్ళని చూసేనండి నిజంగా నాకు కొన్ని సార్లు ఆటో వాళ్ళని చూస్తే ఎందుకంటే మా తెలంగాణ సైడు సఫర్ అయ్యేది చూస్తున్నాం గదా మేము. సో, పాపం అనిపిచ్చిద్ది. బట్ ఇలాంటి మెంటాలిటీ ఉన్నోళ్ళని చూసినప్పుడే కరెక్టే ఇది అనిపిస్తదనమాట. ఎందుకంటే బేరం అన్నది ముందు మాట్లాడుకోవాలి గదా! ఇక అట్లా ఇక మేమైతే సింహాచలం వచ్చి దిగిన తర్వాత ఈ అన్నయ్య అయితే 250కే తీసుకొనొచ్చారు మమ్మల్ని. సింహాచలం వచ్చి దిగిన తర్వాత ఇక మేము బస్సులక్కడ ఉంటాయండి మనకి. కొండపైకెళ్ళటానికి టికెట్ తీసుకోవాలి. బస్సుల్లో ఇవ్వరు. బయట తీసుకొనొచ్చి బస్సెక్కాలి. ఎక్కిన తర్వాత కొండపైకి తీసుకొనొస్తారనమాట. కొండపైకి తీసుకొనొచ్చిన తర్వాత మొత్తం వ్యూ అన్నది ఈ విధంగా ఉంది. వివ్వు లేపోతే వ్యూ. సారీ వ్యూ. ఆ! వ్యూ అన్నది ఇలా ఉందనమాట. మొత్తం డొంకలుగా అంటే తిరగనీకి భలేగా ఇదిగా ఉంది. బస్సులు చాలా వస్తున్నాయి కింద నుంచి పైకి. అయితే మేమిక్కడ ఎదుర్కొన్న సమస్య ఇంకోటేంటంటే చెప్పులనేవి కింద ఇడిచేసి టోకెన్ తీసుకొని పైకెళ్తాం. అప్పుడు వాళ్ళకి చెప్పాం. మా దగ్గర బ్యాగుంది. సెల్లులు 2 ఉన్నాయి. పెట్టేసి ఎళ్ళాలా అనేసి. లేదండి పైకి పోనిస్తారు గుళ్ళోకి ఏం కాదు ఎళ్ళండి అండు.
సరే అనేసి మేమక్కడికెళ్ళాక లైన్‌లో నుంచుంటాం గదా! మళ్ళీ లోపల దేవుడిని జూడటానికి. అక్కడ నుంచున్నప్పుడు "ఇవెందుకు తీసుకొనొచ్చారు మీరు? కింద ఇచ్చి రావాలి మళ్ళీ" అని చెప్పారు. అయితే నేనన్నాను, "అహా! అట్లా గాదండి. కింద వాళ్ళు ఏం కాదన్నారుగా" అంటే, "లేదు ఆళ్ళంతే జెప్తారు. మీరిచ్చి రావాలి" అన్నారు. మళ్ళీ ఆయన పైనుంచి మళ్ళీ కిందకి దిగొచ్చి చెప్పులిచ్చిన దగ్గరే బ్యాగు, సెల్లులు పెట్టొచ్చిండు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటో తెలుసా? మా అఖిల్ జేబులో ఇంకొక మొబైల్ ఉంది. అంటే ఒక మొబైలే ఆయన తీసుకెళ్లారు. ఇంకో మొబైల్ ఏం గాదని జెప్పారనేసి వాళ్ళ డ్యాడీకి జెప్పి జేబులో ఉంచాడు. వాడేంటంటే పాపం వీడియో తీసుకోవచ్చేమో అనేసి అనుకున్నాడు. తీరా మేము లోపలికెళ్ళేటప్పుడు ఆయన ఆ మొబైల్ గూడా జూసి కింద పెట్టి రావాలన్నారు. అన్నప్పుడు మళ్ళీ మా వారు కిందకెళ్ళి ఆ మొబైల్ పెట్టొస్తే అక్కడ నేను అఖిల్‌ని తిట్టానండి. నిజంగా నాకే ఏడుపొచ్చింది మా వారు అన్ని సార్లు తిరుగుతుంటే. ఎందుకంటే ఆ ఎండ ఎలా ఉంది, అన్ని సార్లు ఎక్కి దిగటం అంటే మామూలు విషయం గాదు గదా! అంటే కిందంటే మీరు బస్సుల దగ్గర అనుకునేరు. మనం దేవుడు కొండెక్కేటప్పుడు మధ్యలో అన్నమాట. బస్సు దిగిన తర్వాత కొంచెం దూరం నడిచొస్తాం గదా! అక్కడ చెప్పుల స్టాండ్ ఉంటది. అక్కడన్నమాట. ఇక మేమేం జేసామంటే ఒక తులసి మాల తీసుకొని తర్వాతొచ్చేసి కొబ్బరికాయ అవి గూడా తీసుకొని లోపలికెళ్తుంటే కొబ్బరికాయ లోపల కొట్టకూడదంటండి. బయట కొట్టేసి ఇక దేవుడి దర్శనం జేసుకొని బయటకొచ్చిన తర్వాత భోజనానికైతే చూసామనమాట. కానీ ఈరోజు ఎక్కువ మంది ఉండటం వల్ల సండే కావటం వల్ల మాకు భోజనం అయితే అందలేదు. ఇక దేవుడు నైవేద్యం తీసుకొని కిందకి నడిచొచ్చి టికెట్ అది తీసుకొని మళ్ళీ బస్సయితే మనం ఎక్కాల్సుండే అనమాట. బస్ టికెట్ వచ్చేసి మనకి నార్మల్‌గా ప్రైవేట్ బస్సులున్నాయండి. అవి 30-40 రూపీస్ అంట. అదే బయట గనక మనం అంటే టెంపుల్ దగ్గర తిరిగే బసెస్, స్పెషల్ బసెస్ ఉంటాయి గదా! అవైతే రూ. 15 మనిషికొచ్చేసి. అవి తీసుకొని మేము టెంపుల్ బసెసే ఎక్కి కిందకైతే కొండ కిందకొచ్చేసామనమాట. చూడటానికి చాలా బావుందండి ప్లేస్ మొత్తం గూడా. పైనుంచి చూస్తుంటే ఊరు మొత్తం కనిపిస్తుంది. అండ్ కొండలు అవన్నీ గూడా చెట్లతో నిండుంటం. ఎక్కడికక్కడ చూడటానికి పైనుంచి మనం కిందకి చూస్తుంటే అదంతా చాలా బాగా అనిపిస్తుందనమాట. ఇంకోటేంటంటే మనకి కొంచెం స్కూల్ గూడా స్టార్ట్ అవుతున్నాయి గదా! అందుకనే ఈరోజు జనం ఎక్కువగా ఉన్నారేమో అనేసైతే మేము అనుకున్నాము. ఇక దిగొచ్చిన తర్వాత అయితే ఆటో అవన్నీ చూసుకోవటం మాకు అలా సరిపోయిందనమాట. కానీ ఏంటంటే బాగా ఆకలిగా ఉందండి. అందుకోసమే ఇక తినేసి ఏదో ఒకటి వెళ్దాము. మళ్ళీ మనకి అక్కడికెళ్ళిన తర్వాత తింటామంటే లేట్ అయిపోతుంది. గ్యాస్ ఫార్మ్ అవుద్ది. పిల్లలు కూడా ఒప్పుకోరు అనేసి మేము దిగటం ఇక ఒక చిన్న హోటల్ అక్కడే ఉందనమాట. వచ్చేసాం. ఫుల్ భోజనం వచ్చి రూ. 100. హాఫ్ భోజనం వచ్చి రూ. 60, రూ. 80 ఉందండి. అయితే నిజం చెప్తున్నా ప్లేట్స్ అవన్నీ వాళ్ళు ఫుడ్ పెట్టుకొనొచ్చిన ప్లేట్స్ మనకి కర్రీ గానీ ఏదైనా బాగా అలా వేస్తూ, వేస్తూ ఉంటే ఒక మరలాగా ఏర్పడిద్ది తెలుసు గదా! అసలక క్లీనింగే సరిగ్గా లేదు. నిజం చెప్తున్నా కళ్ళు మూసుకొని ఆ రూ. 100ని వేస్ట్ చేయకూడదని తింటే తప్ప ప్లేట్‌లు క్లీనింగ్ లేదు. కర్రీలు టేస్ట్ లేదు. పూరీల్లో ఏసే కర్రీ ఉంటది జూసారా అండి? అది తీసుకొచ్చి దీంట్లో ఏసారనమాట. మార్నింగ్ మిగిలిన కర్రీ తీసుకొచ్చి ఆలు కర్రీ, పూరి కర్రీ తీసుకొచ్చి కూరలో ఏసారు. చట్నీ వచ్చేసి సేమ్ యాజ్ టీజ్‌గా ఇడ్లీలో జేసే చట్నీలుంటాయి జూసారా? అవేశారు. తర్వాత ఇంకో కర్రీ వంకాయి, సాంబారేశారు. ఆ సాంబార్‌లో అయితే సొరకాయ ముక్కలు తప్ప ఏమి లేదు. అది సొరకాయ పులుసనుకోవాలనుకుంటా. మళ్ళీ దాంట్లో టేస్టే లేదండి. ఇక నేను ఆ వంకాయ కర్రీతో తినేసాను. మా వారైతే కొంచెం సాంబార్ పోసుకొని, ఆ పెరుగన్నంతో అయితే కానిచ్చేసారనమాట. ఎప్పుడైనా మనం బయటికెళ్ళినప్పుడు ప్రశాంతంగా ఫీలయ్యేది ఎక్కడో తెలుసా? ఫుడ్ విషయంలోనే. నేను ఈ వైజాగ్‌లో వచ్చిన తర్వాత ఫుడ్ విషయం అన్ని చోట్ల బానే అనిపిచ్చింది. 1, 2 ప్లేసెస్ అప్పుడే అంటే ఈరోజు మార్నింగ్, ఈవినింగ్ సెట్ అవ్వలేదండి మాకు. చూపిస్తాను. ఈవినింగ్ మేము పడ్డ కష్టాలు గూడా చూపిస్తాను. మార్నింగ్ ఏమో ఇట్లా అయిపోయింది. అస్సలు టేస్ట్‌లు బాలేవు. అది కాక ప్లేట్‌లు క్లీన్ లేవు. బయటికెళ్ళినప్పుడు మాక్సిమం సాఫ్ట్‌గా ఏదైనా టిఫిన్ చేసేయండి. సాఫ్ట్‌గా అన్నానంటే ఏంటి అనుకోకండి. ఇడ్లీ లాంటివి ఏవైనా కావాలంటే 1, 2 ప్లేటులు తినేయండి గానీ, ఇలా భోజనం తినపోతే ఉండలేము అని భోజనాలు తిని, అది ఏదో వస్తందేమో మళ్ళీ బయటకన్న ఫీలింగ్ అయితే తెచ్చుకోవద్దు. నాకనిపిచ్చింది పర్సనల్‌గా మీకు జెప్తున్నాను. తర్వాత మళ్ళీ ఆటో స్టాండ్ దగ్గరికెళ్తే పొద్దున ఏం జరిగిందో సాయంత్రం అదే జరిగింది వేరే పర్సన్ ద్వారా. ఆయనొచ్చి ఇంకేం జెప్పాడో తెలుసా ఇతనికి
నువ్వు ఎంతకి తీసుకెళ్తున్నావు అన్నాడు. 250 అన్నాడు. నేను 350, 400 అంటేనే మనకు మిగలదు. 500 తీసుకుంటుంటే నువ్వు 250కి ఎలా తీసుకెళ్తావు అన్నారు. మామూలుగా మేము ఉదయం గూడా అంతే వచ్చినాం. ఇష్టం ఉంటే ఎక్కించుకో లేకపోతే లేదు అనేసి ఆయన దగ్గర నుంచి మేము వచ్చామనమాట. కానీ ఆయన వేరే ఆయన మమ్మల్ని ఎక్కించుకుంటే ఆయన్ని గూడా చెడగొట్టడానికొచ్చాడు. అప్పుడు ఈయనేమన్నాడు తెలుసా మమ్మల్ని ఎక్కించుకున్న ఆటో అతను నేను రైల్వే స్టేషన్ నుంచి సింహాచలం దింపటానికొచ్చాను. వీళ్ళు 200 ఇచ్చినా నేను ఎక్కించిపోతాను. ఎందుకంటే రిటర్న్ ఎళ్ళేటప్పుడు నాకు అస్సలు టికెట్లు లేపోవటం కంటే 200 వచ్చినా చాలుగా అన్నాడు. నిజంగా ఎంత మంచి మనిషి అనిపించిందండి నాకైతే. మాట్లాడటం కూడా అంతే మంచిగా మాట్లాడాడు. అయితే ఇక మేమేమో కాసేపు పడుకొని తర్వాత మళ్ళీ డ్రెసెస్ అన్నవి చేంజ్ చేసుకొని ఫ్రెష్ అయిపోయిన్ని జగదాంబ సెంటర్‌కైతే వచ్చాం. మేముంది అక్కడే లేండి. షాపింగ్‌కైతే వచ్చామనమాట. యాక్చువల్లీ మేము బయలుదేరిందేంటంటే లైట్ హౌస్ చూద్దామని. బట్ లైట్ హౌస్ చూడటానికైతే మాకు వీలు పడలేదు. ఎందుకంటే ఇప్పుడు టైం వచ్చేసి 6:15 అయిందనమాట. లైట్ హౌస్ అన్నది 4-5కే క్లోజ్ అయిపోతదంట కదా! అందుకోసమే అది కూడా చాలా దూరం అనేసైతే చెప్పారనమాట. ఇక జగదాంబ సెంటర్‌లో షాపింగ్ చేద్దాంలే అనేసి మేమైతే వచ్చామండి. ఇంకా బీచ్ వీడియోస్ అయితే ఉన్నాయి. 'ఆర్‌కే బీచ్' ఎళ్ళలేదేంటి, సబ్‌మెరీన్‌కెళ్ళలేదు, ఫేక్ ఎయిర్‌పోర్ట్ ఇవన్నీ మిస్ అయ్యాను అనుకోకండి. అవి కూడా చూసాము. నెక్స్ట్ వీడియోలో అయితే వస్తాయన్నమాట. మరి ఇంతకీ సంయుక్త చెప్పు తెగిపోయింది గదా! రిషికొండ బీచ్‌కొచ్చినప్పుడు. సముద్రం దగ్గర ఆడుకునేటప్పుడు బీచ్ దగ్గర. అందుకోసమే తనకి చెప్పులు తీసుకుందామనైతే వచ్చామన్నమాట. నిజంగా కొన్ని సార్లు అనిపిచ్చిద్ది. మన సైడ్ అనుకోండి డైలీ వేర్ చెప్పులంటే ఎంతండి? మహా అయితే 100, 150 ఎందుకంటే పిల్లలకి అలా అయితేనే మా పిల్లలకి 2, 3 నెలలకి ఒక జతొచ్చినా ఫీల్ అనిపించదు. బట్ 400 పెట్టి తీసుకున్నామనమాట. నేను ఒకటే చెప్పాను సంయుక్త ప్లీజ్ సంయుక్త ఇదైనా కనీసం 5, 6 నెలలు తెచ్చుకో తల్లి అంటే పోగొట్టటమో, తెంపుకు రాటమో చేసిద్దండి సంయుక్త. నెల, 2 నెలలే అనమాట. ఎదిగే కొద్దీ తెలిసిద్దేమో చిన్న పిల్ల గదా! తెలియట్లేదు. ఇక్కడొచ్చేసి ఉంగరాలు తీసుకుందాము అనేసి అన్నా, చెల్లెళ్ళే బేరం ఆడటానికొచ్చాము. మా వారేమో మామయ్య గారితో మాట్లాడుతుంటే, నేనేమో వీడియో షూట్ జేస్తుంటే, మమ్మీ ఉంగరం తీసుకుంటామన్నారు. సరే ఎళ్లి తీసుకో అమ్మా అంటే, సంయుక్త ఇక్కడ బేరం ఆడుతుంది. ఆవిడ 30 రూపీస్ చెప్పారనమాట. తను వచ్చేసి 10 రూపీస్‌కి అడిగింది ఫస్టు. తర్వాత 20కి అడిగింది. నిజంగా అండి నేను గూడా గిట్లా ఆడలేనేమో అనిపిచ్చిందనమాట. ఇక తర్వాత 20 రూపీస్ ఫైనల్ జేసేసి ఒక ఉంగరం అయితే తీసుకుందండి తను. వాళ్ళ అన్నయ్య సెలెక్ట్ చేయాలంట. సో, తను గూడా జూసుకుంటా సెలక్షన్ అయితే చేస్తన్నాడు. నేనైతే కొంచెం మ్యూజిక్ యాడ్ చేస్తాను మీకు. చక్కగా మీరు మ్యూజిక్ వింటూ వీడియోనైతే చూసేయండి. ఇక్కడ గూడా మనకి చుట్టుపక్కల అంటే కొంచెం దూరం ఎళ్ళినప్పుడు షాపింగ్‌లకప్పుడు మన సబ్‌స్క్రైబర్స్ మీట్ అయ్యారనమాట. చాలా హ్యాపీగా అనిపిచ్చింది. నిజం జెప్పాలంటే ఎక్కడికెళ్ళినా ఒకళ్ళో ఇద్దరో మనోళ్ళు కలుస్తుంటే ఆ ఫీలింగే వేరు దెలుసా? సింహాచలం దగ్గర గూడా మన వాళ్ళైతే కలిసారనమాట. నేను బస్ ఎక్కటానికొచ్చినప్పుడు వాళ్ళది విజయవాడో ఎలానో అంట. వచ్చి "పార్వతి గారు మీ వీడియోస్ చూస్తామండి" ఇలా అని మాట్లాడుతుంటే చుట్టూ ఉన్నవాళ్ళు నన్ను జూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఆ క్షణం కొంచెం ఒకలా అనిపిచ్చిద్ది. ఎందుకంటే సడెన్‌గా వాళ్ళు ఏమనుకుంటారు అన్న ఫీలొచ్చినా బట్ తర్వాత వావ్! పారు నిన్ను ఇంతమందిలో గుర్తుపట్టారురా అనేసి నాకు నేను మోటివ్ చేసుకుంటూ మీ అందరికి మళ్ళీ మనసులో థాంక్స్ అయితే చెప్పుకుంటూ ఉంటాననమాట. ఇక్కడొచ్చేసి చాయ్ అయితే తాగుతున్నామండి. ఇది నా సంతోషం. ఇది నా ఓవర్ యాక్షన్ గాదు. నా సంతోషాన్ని నేను ఆ క్షణం ఎలా ఫీల్ అవుతాను అన్న ప్రతి ఒక్కటి గూడా ఇలా వచ్చేస్తూ మాట్లాడుతూ ఉంటాననమాట. దీన్ని స్క్రిప్ట్ రాసుకొని నేను నైస్‌గా డబ్బింగ్ ఇచ్చుకునే టైప్ మెంటాలిటీ కాదు. ఇంకొక విషయం ఏంటంటే, నేను మొన్న ఆ రోప్ వే ఎక్కినప్పుడు గూడా అది ఏదొస్తే అది మాట్లాడేసాను. ఇప్పుడు మీతో గూడా ఒక స్క్రిప్ట్ లెక్క మాట్లాడను. వచ్చిందల్లా మాట్లాడేస్తూ ఉంటాను. అది అంతే రియాలిటీ, ఇది అంతే రియాలిటీ. బట్ అది డైరెక్ట్ వాయిస్, ఇది మైక్ వాయిస్. రెండిటికి కొంచెం డిఫరెంట్ ఉంటది. సో, అంతే తప్ప నేను దాంట్లో ఏదో ఇదేంటి ఇదిగా మాట్లాడినప్పుడు దీంట్లో ఒకలా మాట్లాడినట్టయితే కాదనమాట. ఇక్కడొచ్చేసి అఖిల్, సంయుక్తకైతే వాళ్ళ డ్యాడీ ఏదో డ్రింక్ ఇప్పిచ్చాడు. ఆరెంజు ఫలూడానా ఏదోనంట. ఇక లైటింగ్‌లో చాలా బావుందండి ప్లేస్ మేము తిరిగేది. ఎంత బాగా అనిపిస్తుందో తెలుసా? చక్కగా
చక్కగా ఎంజాయ్ చేశామనమాట. ఇక్కడ మేము మోమోస్ తినటానికైతే వెళ్ళాము. చిత్రాంగం మాలా ఏదో మాల్ అయితే ఉందండి. ఆ మాల్ దగ్గరలో ఇవన్నీ ఉన్నాయన్నమాట. మాల్‌లో షాపింగ్‌కి ఆటికి గూడా వెళ్ళాం మేమైతే.
వచ్చేసాక పిల్లల గేమింగ్ సెక్షన్ అయితే రన్ అవుతుందండి. అక్కడ పిల్లల్ని ఆడించటానికైతే మేమెళ్ళామనమాట. మాల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక పై స్టేర్‌కెళ్తే ఇలా మనకుంటది. అయితే మేమేంటంటే ఆ బొమ్మలు తీసేటటువంటి గేమింగ్ సంబంధించినయి, ఇంకా పిల్లల్ని ఎక్కిచ్చేయి చాలా ఉన్నాయన్నమాట. అందుకనే సంయుక్త, అఖిలేష్‌ని ముందు అసలుకేమేం కావాలి, ఏంటి అనైతే చూసుకోమన్నాము. సంయుక్త ఇదొకటి ఆడతామనైతే చెప్పింది. తర్వాత ఇంకా వేరు వేరు ఇదిగోండి ఈ బొమ్మలు తీసేదైతే అఖిల్ ఆడతాడని చెప్పాడు. అండ్ ఇద్దరు కలిసి కారెక్కుతానని చెప్పారనమాట. ఇంకొక గేమ్ ఏదో ఉంది. సో, అది ఇదని జెప్పారు. బట్ అవన్నీ ఆడించలేదు నిజం జెప్పాలంటే. ఎందుకంటే, మనం కార్డ్ తీసుకోవాలంట. ఆ కార్డొచ్చేసి రూ. 500 ఉంటదంట. పర్సన్‌కొక కార్డ్ లెక్క తీసుకొని గేమ్స్ ఆడాలంట. ఇప్పుడు మనకి నచ్చినట్టు ఒక రూ. 100 కట్టి ఒక గేమ్ ఆడి వదిలేసే టైప్ గాదు. రూ. 500 పెట్టి చెరొక కార్డు అంటే రూ. 1000 పెట్టి కార్డ్ తీసుకొని అది కూడా 2 గేమ్స్ ఆడాలంట. ఇక ఆ మాట అనేసరికి నేను గమ్మున పిల్లలకెళ్ళైతే జూషినా. వాళ్ళ డ్యాడీ అయితే "వద్దు నాన్న కావాలంటే వేరే చోటకెళ్ళినప్పుడు మీకిష్టమైనట్టు ఇంకా ఆడిద్దాము. మాల్ అంటే కొంచెం కాస్ట్‌లీగా ఉంటది" అనేసైతే చెప్పారు. సరే అనేసి వాళ్ళు యాక్సెప్ట్ చేశారనమాట. ఎందుకంటే వాళ్ళ ముందే కదా మాట్లాడింది మేము. అంతంత అనేసరికి వాళ్ళకి కొంచెం అనిపిచ్చింది. మీరనుకోవచ్చు అంత దూరం ఎళ్లి పిల్లలు రూ. 1000 అంటే అది పెద్ద అమౌంటే. నిజం జెప్పాలంటే మీకనిపించకపోయినా రియాలిటీ అది. ఇక తర్వాత మా వారికైతే కొంచెం అంతా బాడీ ఎక్సర్‌సైజ్ లెక్క మసాజ్ అయితే చేయించామనమాట. దానికి సంబంధించి నేను షార్ట్ వీడియో పెట్టాను. తర్వాతొచ్చేసి ఇక్కడ మేము ఫలూడా అది అంటారు ఏమిటి? ఫలూడానేనా? కాదు. కాదు. ఫలూడా అయితే అహా! కాదు. జిగిరిదంద సారీ అండి. అది నేమ్ గుర్తు రాట్లేదు. జిగర్దంద. అదైతే టేస్ట్ చేసాము. తర్వాత నేనైతే ఐస్ క్రీమ్ కావాలని అడిగాను. అది గూడా బటర్ స్కాచ్ కావాలన్నాను. సంయుక్తేమో స్ట్రాబెర్రీ. సో, అవైతే తీసుకొని ఇక్కడ తనైతే వాళ్ళ అన్నయ్య తీసుకొని తింటున్నాడు అనేసి ముందు టిష్యూస్ అయితే తీసుకొచ్చిందనమాట. వాడు జిగిరిదంద తాగి మళ్ళీ వాళ్ళ చెల్లి దాంట్లో కోటాకైతే వచ్చాడనమాట. అది సంయుక్తకైతే కోపమొచ్చింది. కావాలంటే ఇంకోటి తీసుకోండి నాన్న తినే విషయంలో ఏం గాదులే అనేసైతే వాళ్ళ డ్యాడీ చెప్తున్నారనమాట. టేస్ట్ అయితే చాలా బావుందండి. మీరెళ్తే గనక ఆ మాల్‌కి ఆహ్, మీరు ఎంట్రన్స్‌లో వచ్చేసి మీ లెఫ్ట్ సైడ్ ఉంటదనమాట చివర్లోకి. సో, టేస్ట్ అయితే చేయండి బావుంది. అండ్ తర్వాత వచ్చేసి టర్కీ ఐస్ క్రీమ్స్ కూడా ఉందనమాట పక్కన వేరే చోట. అది గూడా మేము ట్రై చేద్దాం అనుకున్నాం. బట్ అది వచ్చేసి ఈచ్ వన్ 150 ఏమో అన్నారు. సో, అందుకనే మేమెళ్ళలేదనమాట. ఇక మా రెస్టారెంట్ గోలైతే చెప్తానండి. నిజంగా టార్చర్ పడ్డామనమాట. మేము చక్కగా ఎదురుంగా రెస్టారెంట్ ఉంది. అది గూడా ముస్లిమ్స్‌ది. హైదరాబాద్ అన్న పేరు ఇనపడింది. వెళ్ళిపోదాము మండి అనేసి మా వారిని ఒప్పించాము. ఆయన అసలు చికెన్ తినటానికే ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఏదో బర్డ్ ఫ్లూ వచ్చింది, అదొచ్చింది, ఇదొచ్చింది అంటున్నారు. అందరూ తింటున్నారుగా ఏం గాదులే బావ ఈ ఒక్క రోజేగా అనేసైతే మేము తీసుకొనెళ్ళామనమాట. తీసుకొని వెళ్ళిన తర్వాత కింద మొత్తం గూడా నార్మల్ భోజనం బిర్యానీ అనమాట. మాకు మండి తినాలని ఉంది గాబట్టి పైన స్టేర్ అని జెప్పారు. సో, ఇట్లుండిద్దండి అదంతా గూడా. నిజం జెప్తున్నాను. మీరెళ్ళాక టైం ఎక్కువ తీసేసుకునిద్ది. అరవకుండా కూసోగలనంటే కూసోవాలి. లేపోతే వితిన్ సెకండ్స్ కిందకి దిగొచ్చి నేను చెప్పే స్టాల్‌కి మాత్రం పోవద్దు. వేరే స్టాల్‌కి దేనికైనా పోండి. ఇదొచ్చేసి మేమొచ్చినటువంటి మండీ స్టాల్ అనమాట. అంటే స్టార్టింగ్‌లోనే ప్లేసెస్ ఖాళీ లెవ్వు. చెయ్యండ్రా బాబు పక్కన ప్లేస్ ఉంది ఖాళీ మేమెళ్తాము అన్నా కానీ వాళ్ళు రియాక్ట్ అవ్వట్లేదు. కిందకి దిగొచ్చి ఇది వచ్చేసి కుండ బిర్యానీ. దీనికి సంబంధించి అసలు వీడియో పోస్ట్ చేయటం గూడా నాకిష్టం లేదనమాట. నాకనిపిచ్చింది పర్సనల్‌గా ఒకే మాట చెప్తానండి. వీళ్ళకి టిప్స్ మీదున్న ఇంట్రెస్టు ఫుడ్డు సర్వ్ జేయటంలో అస్సలు లేదు. అది మాత్రం కరెక్టు. నాయుడు గారి బిర్యానీ హోటలా అదేదో ఉంటది. మనం ఇందాకెళ్ళిన హోటల్‌కి పక్కనే అనమాట. అన నాకు ఒకే మాట జెప్పారు మా వారు. ఇందాకెళ్ళిన హోటల్ అంత బిజీగా ఎందుకుందో దెలుసా? ఈ హోటల్ ఇలా ఉండబట్టే అనేసి. ఫుడ్ మేమొకటి ఆర్డర్ జేస్తే ఒకటి తెచ్చాడు. అండ్ మార్నింగ్ వండిన ఫుడ్ నైట్ తింటే రెస్టారెంట్‌లో ఎలా ఉంటుందో నాకు తెలియదు గానీ, పర్సనల్‌గా ఇది నైటు తింటున్నామా? లేపోతే నిన్న నైట్ వండింది ఇప్పుడు తింటున్నామా? అన్నంత వరస్ట్‌గా ఉందండి.
ఈ వీడియో పెట్టడానికి మెయిన్ రీజను ఎప్పుడూ ఇలాగే ఉంటుందని అయితే కాదనమాట. సో, ఒక్కొక్కసారి ఒక్కొక్కలా అయితే ఉండొచ్చు. ఈరోజు మేము రొయ్యల బిర్యానీ అండ్ తర్వాత ఫ్రై పీస్ బిర్యానీ ఆర్డర్ పెడితే ఆయన లెగ్ పీస్ బిర్యానీ, రొయ్యల బిర్యానీ అయితే తెచ్చారు. మా వారేమో టేస్ట్ బాగాలేదు, డ్రింక్ తీసురాయ్యా ఎలాగో అలాగ ఎక్కిద్దామని చెప్తే ఆయనేమో ఎండింగ్లో తెచ్చారు. ఇక మాకైతే మస్తు కోపం వచ్చిందనమాట. అస్సలు ఫుడ్ అన్నది అడిగింది తేటలేదు, తీసుకురామందేమో గంటల తరబడి అయిపోయిందాకా తేటలేదు. సో అందుకోసం అనేసి ఇక మాకైతే నిజంగా ప్రతిసారి ఇలాగే ఉంటుందా లేకపోతే మేము వెళ్ళిన రోజు ఇట్లుందో కూడా నాకైతే అర్థం కాలేదు. బట్ దీన్ని నా పాజిటివ్ రివ్యూ అనే అనుకోండి. ఇక తర్వాత ఫుడ్ సరిగ్గా తినలేదని బేకరీకి వచ్చి అయితే డ్రింక్స్ కొన్ని తాగేసి ఇక వేరే ఏయో తీసుకొని రూమ్కి అయితే వెళ్ళాము. ఇది ఫుల్ వీడియో. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్